హాయ్! వెల్కమ్ టు విహారీ మీడియా. మీకు ఒకటి స్పెషల్ చూపిస్తే ఇవాళ. అదేనండి, రాజులు పోయారు, రాజ్యాలు పోయినియి. కానీ వాళ్ళు కట్టిన కోటలు మాత్రమే మిగిలినాయి. ఆ కోటలేంటి? అసలు ఎక్కడున్నాం? ఏంటనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా మీరు చూడదగ్గ ప్లేస్ ఇది. ఆ ప్లేస్ ఇదే కాదండి. అదేనండి కొండపల్లి ఖిల్లా. ఈ ఖిల్లాలో ఏమున్నాయి? వింతలేంటి? విశేషాలేంటనేది కూడా మనం మీకు చూపించే ప్రయత్నం అయితే కన్ఫర్మ్‌గా అయితే చేస్తాం. ఇక్కడ మాత్రం ఎంజాయ్ అనేది పక్కా. ఇక్కడ ఎంజాయ్ ఎలా చేస్తున్నారు? ఏంటి? ఈ కొండపల్లి ఖిల్లా ఎంత ఎత్తులో ఉంది? ఇది ఎక్కడి నుంచి వస్తే ఎంత దూరంలో ఉందని కూడా మీకు తెలిపే ప్రయత్నం అయితే చేస్తున్నాను. విజయవాడ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే ఇబ్రహీపట్నం నుంచి అయితే ఒక 6 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఇప్పుడు మీకు కొండపల్లి ఖిల్లా ఎలా ఉంది? ఏంటనేది దీంట్లో ఎప్పుడు స్థాపించారు? ఈ కొండపల్లి ఖిల్లా ఎవరు నిర్మించారనేది కూడా మీకు తెలిపే అయితే ప్రయత్నం అయితే కన్ఫర్మ్‌గా చేస్తాను. మనం కొండపల్లి ఖిల్లాలో ఎళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాం. కొండపల్లి ఫోర్ట్ అసలు మ్యాప్ ఎలా ఉంది? అక్కడ ఏమేమి ఉన్నాయి? అనేది కూడా చూద్దాం. ఇది ఫోర్టు. ఈ ఫోర్ట్‌లో దర్బార్ హాల్, గజశాల గ్రౌండ్ ఫ్లోర్‌లో, నర్తనశాల ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటుంది. అలాగే బ్రాక్స్, వాటర్ ట్యాంక్ ఏరియా, టాయిలెట్ బ్లాక్స్, దివాని కార్ట్స్, రాణి మహల్, మార్కెట్ యార్డ్, కోనేరు పోర్ట్, గ్రాని ధన్యగ్ర, జైల్ ఖర్మా, ఇవి మొత్తం టెంపుల్ ఏరియా కూడా మీకు మొత్తం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. నిర్మించింది 1518, 1543 మధ్యలో నిర్మించారు. సుల్తాన్ కిల్వి కుతాబ్ ఉల్ మాలిక్, సుల్తాన్ కుల్ది కుతాబ్ ముల్క్ అనే వ్యక్తి ఇది నిర్మించారు. జమ్నిద్ కులీ కుతుబ్ షా 1543 నుంచి 1550 మధ్యలో నిర్మించారు. ఆయన తర్వాత తనంతరం షుబాన్ కుతుబ్ షా అనే వ్యక్తి దీన్ని పరిపాలించాడు. 1560 నుంచి 1580 వరకు ఇబ్రహీం కులీ కుతుబ్ షా అనే వ్యక్తి వాళ్ళ కుమారులు పరిపాలించారు. 1580 నుంచి 1612 వరకు మహమ్మద్ కులీ కుతుబ్ షా వాళ్ళ తనయుడు అనేది ఆయన పరిపాలించాడు. తర్వాత 1626 నుండి 1672 వరకు అబ్దుల్లా కుతుబ్ షా అనే వ్యక్తి పరిపాలించాడు. దాని తనంతరం సుల్తానా మహమ్మద్ కుతుబ్ షా 1612 నుంచి 1626 వరకు ఆయన పరిపాలించారు. 1672 నుండి 1687 వరకు అబ్దుల్ హసన్ తన్షా పరిపాలించారు.
ఇది కొండపల్లి కోటలో కోనేరు. అయితే ఇది ప్రస్తుతానికి మొత్తం మూసివేశారు. ఇది మొత్తం పూర్తి చేయడం కూడా జరిగింది. కోనేరు యాక్చువల్‌గా యాత్రికులకు చూపించడానికి మాత్రమే ఇలా ఉంచారన్నమాట. ఇది అంతకుముందు చాలా లోతు ఉండేది. ఈ లోతులో ఎప్పుడు వాటర్ అనేది నిండుగా ఉండేది. కొన్ని కారణాల వల్ల అది మూసివేయడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మనం రెండో అంతస్తులో కూడా ఎళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకప్పుడు ఇదే ప్రదేశంలో రాజదర్బారు మరియు సమావేశ మందిరం ఉండేది రాజుగారిది. ఈ సమావేశ మందిరం ఏంటంటే కాలక్రమేణా పడిపోవడం గాని అవి జరిగినాయి. ఇప్పుడు అంతకుముందు ఖైదీలకి బెట్టే జైలు ఎక్కడుంది? నర్తకి నర్తన చేసే ప్లేస్ ఎక్కడుందనేది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే కన్ఫర్మ్‌గా చేస్తాను. ప్లేసు అంతకుముందు గజరాజులు, సింహాలు వాటికి బోన్‌లో పెట్టడానికైతే ఉపయోగించేవారు. ఈ మొత్తం ఇప్పుడు ఆ కట్టడాలు కూలిపోయినాయి కాబట్టి ఈ ప్లేస్ ఇలా కనిపిస్తుంది. ఇదేనండి బందిఖానా. ఇక్కడ నేర చరిత్ర గల వ్యక్తుల్ని ఈ రాజులు ఈ బందిఖానాలో యేసేవాళ్ళు. కానీ ఇది పూర్తిగా కూలిపోవడం అనేది జరిగింది. అలా ఈ బందిఖానాలో దాదాపు ఒక 10-15 పెద్ద పెద్ద రూమ్స్ ఉన్నాయి. ఈ రూమ్‌లో ఉంచేవారనమాట. మీరు మైమర్చిపోతున్నారు గదా! ఈ ప్లేస్‌లో ఒకప్పుడు ఇక్కడ ఉన్న ఖైదీలు కూడా ఈ కింద పెట్టేవాళ్ళనమాట ఖైదీలని. ఈ ఖైదీలు పెట్టిన తర్వాత వాళ్ళు తప్పించుకోకుండా చుట్టూ రక్షక భటులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇది జైలంటారు. ఇది జైలు. అదేనండి చెప్తారు గదా! ఖానా. ఖానాలో పెట్టే జైలనమాట. ఇది ఇక్కడ చేసే కొంతమంది అవినీతి పరులను గానీ, లేకపోతే కొంతమంది నేరాలు చేసే వ్యక్తుల్ని ఇక్కడ తీసుకొచ్చి కఠినంగా శిక్షించేవాళ్ళని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చూస్తుంటే మొత్తం నల్లగా అసలు ఎవ్వరు లేకుండా ఉంది. ధాన్యం నిల్వ చేసే ప్రాంతం అనమాట. ఇక్కడ ప్రతి బొట్టు ధాన్యం కూడా ఇక్కడే నిల్వ చేసి దీంట్లో ఉంచేవాళ్ళు. ఇక్కడ నుంచి వివిధ ఇక్కడ ఉన్న భటులకు గానీ, లేకపోతే మంత్రులకు గానీ, లేకపోతే ఇక్కడ పనిచేసే వ్యక్తులకి అందించేవాళ్ళు. ఇక్కడే మొత్తం ధాన్యం అనేది ఇక్కడ పెట్టడం ఉండేది.